హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చూస్తున్నచ్చు మీరు తమ్నెల్లో 4 years అయింది నేను ఐఫోన్ యూజ్ చేసి. ఆ తర్వాత నుంచి ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు అన్బాక్స్ ఆండ్రాయిడ్ ఫోన్. సో here I am. So we have S24 Ultra. Actual price is somewhere around $1,500. This is of 512 GB. I got it somewhere around $899. Taxes తో ఒక $40 extra in this. Let's try this out. Giving this phone to my cousin to India. I'm sending it to him. So I just wanted to unbox. So చూద్దాం how things are going to be. Okay. సో ఒకవేళ ఇప్పుడు మీరు న్యూ టు దిస్ ఛానల్ అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ అన్బాక్స్ S24 Ultra. సో మీరు చూడొచ్చు ఫోకస్ తీసుకోవట్లేదు, బట్ స్టిల్ ట్రై టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. ఓకే, awesome. Let's go unbox this thing. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ లైక్ వెన్ ఐమ్ అన్బాక్సింగ్. ఈ ఒక్క విషయం నాకు ఇలా పట్టుకుంటే వస్తుంది. సో వీల్ కమ్ బ్యాక్ టు దిస్ థింగ్ లేటర్. సో లెట్స్ గో టు దిస్ బాక్స్. సో ఈ బాక్స్లో వచ్చేసి ఖాళీ మీకు ఛార్జింగ్ వైర్ తప్ప దీంట్లో ఇంకేం ఉండదు. టిపికల్లీ దట్స్ ఇట్, ఇంతకు మించి ఇంకేం ఉండదు. అండ్ సిమ్ ఎజెక్షన్ టూల్. నాకు డౌట్ ఉండే వెదర్ మనకి యూఎస్లో సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుందో లేదో, ఎందుకంటే ఇండియా వెళ్ళిన తర్వాత ఫోన్ పనిచేయాలి కదా బేసిక్లీ. సో పని చేయకపోతే ప్రాబ్లం కదా. సో హియర్ ఇట్ ఇస్. అండ్ దిస్ ఇస్ ద ఛార్జింగ్ కేబుల్. 45 watts సపోర్ట్ చేసే వైర్ అనమాట. బట్ ఐ గెస్ వీ కెన్, మన దగ్గర ఒక మంచి ఛార్జర్, ఇంకా మంచి వైర్ ఉంటాయి. ఇట్స్ C type. Both the sides are C. If you can see this focus problem. Okay, let's keep this aside. Let's come to the phone. Okay, my first impressions about this phone. See how whether this phone impresses me or not. In the first looks, titanium finish, especially not the back, not the front, only this part. ఈ యొక్క పార్ట్ సైడ్స్ మొత్తం టైటానియం ఫినిష్. ఐ మీన్ రికార్డింగ్ ఇన్ మై iPhone 16 Pro Max. సో మీకు అది దాంతో కంపేర్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో తర్వాత చూస్తాను, ఎందుకంటే మన దగ్గర ఇంకో కెమెరా లేదు చేయడానికి. రెండు కంపేర్ చేద్దామని చెప్పి ఉంటుంది మన దగ్గర. ఇంకో నెల ఉంటుంది ఫోన్ మొత్తం వాడి మొత్తం దున్ని పడేసి ప్రాపర్ రిమూవ్ ద షీట్. వెనక సైడ్ చూస్తే ఇట్ ఈస్ ఆల్సో గ్లాస్. మీరు చూసుకోవచ్చు, లైక్ ఇలా పెడితే కనబడుతుందేమో. ఆల్మోస్ట్ నా iPhone 16 Pro Max సైజే ఉంది. ఇట్స్ సింప్లీ సూపర్. ఫినిష్ అయితే అసలు బాబా. ది బెస్ట్ థింగ్స్ విచ్ ఐ లైక్ అబౌట్ దిస్ సామ్సంగ్ ఇస్ ద ఓన్లీ స్క్రీన్. ఓకే, కమింగ్ టు ద ఎక్స్టీరియర్ పార్ట్ ఫస్ట్. మీకు ఇక్కడ టెస్టింగ్ పార్ట్ ఒకటి చెప్తాను. సో ఇటువైపు ది మైక్ది, ఇటువైపు ఏమో సిమ్ ట్రేది. మీరు పొరపాటున పిన్నిస్ పెట్టి గుచ్చిర్రు అనుకో అఫా. అది సంథింగ్ కాంప్లికేటెడ్. ఐ డోంట్ నో వై. లక్కీ ఎనఫ్ దట్ వీ డోంట్ డూ ఇట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లెట్స్ ట్రై టు జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఇలా వస్తుంది. సో 2 holes ఉంటాయి ఇక్కడ బేసిక్లీ. ఈ హోల్ ఫిట్ అయితే బాగుంది చేతిలో, అంటే లైక్ కానీ జారిపోతుంది. దట్స్ మైనస్ ఇస్ వాట్ ఐ ఫీల్, బట్ సో ఫార్ ఇట్స్ గుడ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. సామ్సంగ్ ఇస్ ద వన్ హూ గివ్స్ ద స్క్రీన్స్ టు యాపిల్ టు. సో అందుకే ప్రాబ్లీ సేమ్ ఉండొచ్చు, కానీ సామ్సంగ్లో అయితే ఇంకా బాగుంటుంది. మనకి డిఫాల్ట్గా 50% ఛార్జింగ్తో అయితే ఇచ్చాడు వీడి ఫోన్లో. ఆల్ ద టర్మ్స్ అండ్ అగ్రీస్ ఆల్. ఓకే, సెటప్ మాన్యువల్లీ. మనకి దీంట్లో అయితే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది మనకు అన్లాక్ చేసుకోవడానికి. అలా చేసుకోవచ్చు. పిన్, పాస్వర్డ్ అండ్ ఫేస్ రికగ్నిషన్ అయితే ఆబ్వియస్లీ నవ్ డేస్ ఏ ఫోన్ లేకుండా లేదు. మనం స్కిప్ ఎనీవేస్. ఈ సెటప్ అంతా మనం ఏం చేయము. బేసిక్లీ ఏం చేస్తామంటే ఫస్ట్ గేమింగ్ చూసుకుంటాం భయ్య. కెమెరా అనేది ఓకే బాగుంటుంది, ఆబ్వియస్గా బాగుంటుంది, బాగోదని కాదు, కానీ కంపారిటివ్లీ చూడాలి హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్ కంపేర్ టు iPhone 16 Pro Max. ఇంకోటి ఈ ఫోన్లో we have the theme selection dark white. So let's go with white for now. All set up, finish. Awesome. Galaxy AI ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ గుడ్. కానీ మీరు దానికి వైఫై కనెక్ట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుకో. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది ఫోన్లో. ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఛార్జింగ్ ఐ గెస్ ఈ ఫోన్ని బీట్ చేయాలి అంటే ఇది తోపు ఛార్జింగ్లో. ప్లస్ ఆల్మోస్ట్ 11.5 hours to 12 hours వరకు వస్తుంది ఛార్జింగ్. సో ఇట్స్ స్టిల్ గుడ్. ఓకే, ఫస్ట్ డిస్ప్లే ఆప్షన్స్కి వెళ్ళి అల్ట్రా హెచ్డి ఉంటుంది, లైక్ QHD ఉంది. ఇప్పుడు ఇది ఫుల్ హెచ్డి లేకపోతే HD+. 1080p, ఇదేమో 440. సో లెట్స్ ట్రై టు పుట్ దాట్. అండ్ సో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 60 Hzలో నడిపించవచ్చు ఫోన్, లేకపోతే 120 for you to save battery, ఎల్స్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడైతే మనకి అడాప్టివ్లోనే ఉంది. ఇట్ ఈస్ వెరీ స్మూత్ ఇఫ్ యూ కెన్ సీ. అండ్ ఫస్ట్ లెట్స్ ట్రై టు ఓపెన్ యూట్యూబ్. అండ్ అన్నిటికన్నా యూట్యూబ్ అన్నిటి స్క్రీన్ మీద కన్నా, సో లెట్ మీ జస్ట్ టెల్ యూ, ఇట్ ఈస్ 6.8 inches మనకి స్క్రీన్ మొత్తము.
6.8. సో వెనకైతే స్క్రాచ్ రెసిస్టెంట్ అనమాట ఈ గ్లాసెస్ రెండు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు లక్ష పెట్టి ఫోన్ కొంటే జాగ్రత్త పెట్టుకోవాలి మరి. సో ఇది వచ్చి స్నాప్డ్రాగన్ 8తో వస్తుంది, 3rd జనరేషన్, విచ్ ఇస్ ఆసమ్. అండ్ నాకు తెలిసి గేమింగ్ స్మూత్నెస్ ఫోన్ సోఫార్ అయితే బాగానే ఉంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన గేమింగ్స్లో పర్ఫార్మెన్స్ ఉంటే ఇట్ ఈస్ రియలీ నైస్ ఇస్ వాట్ ఐ ఫీల్ లైక్. లెట్స్ ట్రై టు టేక్ అ ఫోటో. ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఓకే, నాట్ బ్యాడ్. పోర్ట్రేట్ వీడియోలో ఓకే బాగానే ఉంది భయ్యా, భలే ఉంది భయ్యా వాడుతుంటే. 25 GB అయిపోయింది అవుట్ ఆఫ్ 512 GB. ఇట్స్ స్టిల్ ఓకే. బ్యాటరీ గురించి వస్తే అప్రాక్సిమేట్లీ 12 hours వరకు ఇంప్రూవ్డ్ బ్యాటరీ లైఫ్ అయితే చెప్పారు వీళ్ళు. 12 hours అంటే నాకు తెలిసి వేరే ఆన్లైన్ టెస్ట్స్ నేను చూసినప్పుడు ఇట్ ఇస్ సమ్వేర్ అప్రాక్సిమేట్లీ 11 hours వరకు వచ్చింది, విచ్ ఇస్ ప్రిటీ డీసెంట్. కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. 11 hours అనేది ఇట్స్ అ రియలీ గుడ్ బ్యాటరీ ఫర్ అస్. పిచ్ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే నా ఐఫోన్లోనే ఒకప్పుడు ఐఫోన్ 12 వాడినప్పుడు పొద్దున పెడితే ఛార్జింగ్ 2-3 గంటలు అయిపోయేది. అది ఇప్పుడైతే పొద్దున్న కల్లా 100% ఉందనుకోండి అడాప్టివ్ ఛార్జింగ్ పెట్టినందుకు. సో అంటే ఈవినింగ్ ఎంత కాదన్నా ఇంటికి వచ్చేంత వరకు నాకు సరిపోతుంది. బయట పనులు చేసుకొని వేరే పనులకి వెళ్ళి వచ్చినప్పటికి కూడా ఇట్ ఈస్ ప్రిటీ డీసెంట్. నాకు ఏం ప్రాబ్లం అయితే లేదు ఐఫోన్ 16 Pro Maxలో అయితే. దీన్ని కూడా టెస్ట్ చేస్తాను. నా దగ్గర యూఎస్ సిమ్ ఉంది, దీంట్లో యూఎస్ సిమ్ పెట్టేసి ట్రై చేద్దాం హౌ ఇట్ వర్క్స్ అనేది. టోటల్ 5 కెమెరాస్ ఉంది దిస్ ఫోన్, దట్స్ బ్యూటిఫుల్ పార్ట్. సో 5 కెమెరాస్ వచ్చేసి ఫస్ట్ వచ్చి 200 MP, 50 MP, 10 MP, అండ్ ఇక్కడేమో ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ 8K అల్ట్రా హెచ్డి వస్తుంది అనమాట. ఫుల్ హెచ్డి 240 frames per second, 240 FPS మనం రికార్డ్ చేసుకోవచ్చు ఈజీగా. 4K వస్తుంది, 2K వస్తుంది, 8K వరకు కూడా ఉంది, విచ్ యాపిల్ డజంట్ హ్యావ్ ఇట్ సో ఫార్. సచ్ అ బ్యాడ్ న్యూస్ ఎస్పెషలీ ఫర్ మీ. అది ప్రాబ్లం ఏంటిదంటే ఒకసారి యాపిల్కి అలవాటు అయిన తర్వాత ఇట్స్ ఓకే, కొన్నిట్లో కాంప్రమైజ్ అయిపోతాం. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్బుక్ ఉంది, యాపిల్ ఇయర్పాడ్స్ ఉన్నాయి. అదే ప్రాబ్లం ఇప్పుడు యాపిల్తో. ఒకసారి మీరు యాపిల్ కొన్నారంటే ఆ వాడి ఎకో సిస్టమ్కి వెళ్ళిపోయారంటే బయటికి రావడం కష్టం. బయటికి రావాలంటే ఆలోచిస్తారు, లేకపోతే అప్గ్రేడ్ చేసుకో. మనకు టోటల్ అయితే 7 కలర్స్ ఉంటాయి అందులో. సో అవుట్ ఆఫ్ విచ్ ఐ థింక్ 3 or 4 ఎక్స్క్లూజివ్ ఫర్ సామ్సంగ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకుంటే కానీ దొరుకుతాయి, లేకపోతే దొరకవు. సో దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కలర్. దిస్ ఇస్ టైటానియం బ్లూ. బాగానే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ డీసెంట్ బ్లూ, ఫైన్. యా, వెన్ ఇట్ కమ్స్ టు ద సిమ్ కార్డ్ మనం 2 SIMs పెట్టుకోవచ్చు. నానో సిమ్ అంటే వన్ ఆఫ్ ద నానో సిమ్, అదర్ వన్ ఇస్ ఈ సిమ్. సో మనకైతే ఫోన్లో NFC ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫోన్. సో మనం ఎక్కడికైనా వెళ్ళి డెస్క్ మీద ఛార్జింగ్ ఉన్న డెస్క్ మీద పెడితే మటుకు ఛార్జ్ అయిపోతుంది. సైమిల్టేనియస్లీ ఐ ఆల్సో హర్డ్ దట్ యూ కెన్ ఛార్జ్ అన్ అదర్ ఫోన్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఛార్జ్ అదర్ ఫోన్ ఫ్రమ్ దిస్. అంటే ఒక ఫోన్ మీద ఒకటి ఇలా పెట్టారు అంటే దీని ఛార్జింగ్ అలా మనం. ఈ ఫోన్ అయితే January 2024లో రిలీజ్ అయింది. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 2025, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. ఐ మీన్ యా, మనం స్టైలస్ గురించి, స్టెన్సిల్ స్టైలస్ వాట్ ఎవర్ వి సే, దిస్ ఇస్ ద ఓన్లీ పార్ట్ విచ్ ఐ మైట్ గెట్ కన్విన్స్డ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ మై ఫోన్ ఫ్రమ్ యాపిల్ టు దిస్ థింగ్. చూడాలి అది క్రేజీ ఉందా బై ఎఫెక్ట్. సౌండ్ ఒకటి వస్తుంది, మీరు చూడొచ్చు. ఐ ట్రై టు సౌండ్ మొత్తం పెంచుదాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ హియర్ దిస్, బట్ కానీ ఏ మాటకు ఆ మాట భయ్య, పట్టుకుంటే మటుకు నమ్మరు. ప్రీమియం. నాకు ఈ ఫోన్ హోల్డింగ్ ఆప్షన్ అని చూసారా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్. అంటే మనకి స్క్రీన్ ఎండ్స్ టచ్ చేయడానికి ఒక హ్యాండ్తో అయితే, నా చిన్న హ్యాండ్ కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ ఆ ప్రీమియం లుక్ అయితే ఏదైతే ఉందో కన్విన్స్డ్ భయ్య. స్మూత్నెస్ కోసం ఈ వన్ మంత్ ఏమో టెస్ట్ చేస్తా దీన్ని. ఈ 1 monthలో ఏమన్నా మైండ్ చేంజ్ అయింది అంటే ఐఫోన్ నుంచి దీనికి షిఫ్ట్ అవడంలో నేను మొహమాట పడినా. అండ్ ఆల్సో మనం ఈ పెన్సిల్తో మనం ఫొటోస్ తీసుకోవచ్చు అంట, లైక్ సెల్ఫీ బటన్లా వాడుకోవచ్చు దీన్ని ఇఫ్ యూ వాంట్ ఇట్. నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా ప్రీమియం అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ ఫోన్ వాడుతుంటే. అది నాకెందుకో యాపిల్ నా ఐఫోన్ 16 Pro అన్బాక్స్ చేసినప్పుడు అయితే ఆ ప్రీమియం ఫీల్ నాకు తెలిసి అలవాటు అయిపోయినందుకో లేకపోతే ఏమో, కానీ ఇది సంథింగ్ న్యూ అనుకోవచ్చు. చాలా బాగుంది ప్రీమియం పట్టుకోవడానికి కానీ, అండ్ చూడడానికి కూడా లుక్ అంతా కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ కెన్ సీ ద వే ఇట్ ఫిట్స్ ఇన్ టు ద పాకెట్, ప్రిటీ నైస్. ఇలా ఉంటే చాలు, కరెక్ట్ పట్టింది పాకెట్లో అయితే. సో మీ పాకెట్స్లో కూడా పడుతుంది మోస్ట్ ప్రాబ్లీ. నాకైతే వెనక పెట్టుకోవడం అలవాటు ఇలా ఫోన్ పాకెట్లో. యా, ఇట్ ఈస్ గుడ్ ఇలా తీయడానికి. ఎంత ప్రీమియం ఉంది అయితే. ఫీల్ వేరే ఫోన్స్లో రాదని నేను అనుకుంటున్నాను. దాంట్లో బాగా నచ్చింది ఏంటిదంటే, ఇక్కడ నేను ఈ ఫోటో తీసాను ఇప్పుడు ఎగ్జాంపుల్, అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆఫ్ దీన్ని. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఎరేజర్కి వెళ్ళి మొత్తం AI అనమాట. సో మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసేసి
పెట్టేస్తే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది చూసారా, ఎరేజ్ ఆప్షన్ కొట్టండి, ఇట్స్ గాన్. షాడోస్ కోసం అని చెప్పి ఇంకొకసారి కొడితే ఎరేజ్ గాన్. బట్ స్టిల్ అంతగేం కనపడట్లేదు, బట్ ఇట్స్ ఓకే. అంటే మనము బాగా ఎడిట్ చేస్తే చూడండి, ఇట్ ఇస్ టోటలీ గాన్. ఆ డిఫరెన్స్ కూడా తెలియట్లేదు అక్కడ ఎయిర్పాడ్స్ ముందు ఉన్నాయి అని చెప్పి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఏఐ ఇన్ దిస్. రియలీ లైక్డ్ ఇట్. సో దీనిలో అయితే కొన్ని ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. మనం ఎట్లా అంటే మన స్క్రీన్ మీద ఏమైనా కనపడింది అనుకోని, మీరు జస్ట్ అలా ఆ స్కెచ్లా గీసేస్తే ఇట్లా ఐడెంటిఫై థింగ్స్. అంటే ఆ స్క్రీన్ మీద మీరు ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్లో పీపుల్ని రిమూవ్ చేసుకోవచ్చు, లైక్ అన్నెసెసరీ ఐటమ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఫొటోస్లో వాటిలో మొత్తం ఏఐ మొత్తం సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో దట్ ఈస్ రియలీ నైస్. అండ్ స్కెచ్ టు ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. మనం అయితే వైఫై కనెక్ట్ చేసాం. సో లెట్స్ సీ. ఓకే, ప్రతిదానికి అకౌంట్ తీసుకోవాలంటే ఇంకా చాలా ఫీచర్లు అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. మనం ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం తొందరలో. సో హెడ్సప్ తీసుకోవాలి అనుకుంటున్నారా, తీసుకోండి. ఇఫ్ యూఆర్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ టు అనదర్ ఆండ్రాయిడ్, ఎస్. అండ్ డబల్ ఎస్ ఇఫ్ యూఆర్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ యాపిల్ టు ఆండ్రాయిడ్. డెఫినెట్లీ అ చాయిస్ ఐ మైట్ లుక్ ఫర్. యా, అండ్ ఇంకొకటి, ఇలాంటి బ్లాక్ ఫ్రైడే సేల్స్ వస్తున్నాయి. ఏమన్నా కొనేసుకోవాలంటే కొనేసుకోండి ఇప్పుడే, మళ్ళీ కుదరవు. ఎందుకంటే ఆల్మోస్ట్ $500 ఆఫ్ వచ్చింది ఫోన్ మీద, విచ్ ఇస్ రియలీ వర్త్ ఇట్. మనం $500 అంటే మీరు ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి చూడండి ఎంత ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 40,000 to 45,000 వరకు డిఫరెన్స్ ఉండొచ్చు, విచ్ ఇస్ ప్రిటీ గుడ్ డీల్. అంటే ఇలాంటి డీల్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే ఇంకొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ వస్తుందని చెప్పి. ఆన్లైన్ కొనుక్కోవడం అయితే బెస్ట్ సజెస్టెడ్, బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యా, ఇఫ్ యూఆర్ ఇన్ సమ్వేర్ స్టేట్ ఫ్రీ ట్యాక్సెస్ అయితే నేను మీ మీద చాలా జెలసీగా ఉన్నాను. ఒహాయో స్టేట్లో ఉంటాను, విచ్ ఇస్ ట్యాక్సులు చింపి పడేస్తారు. టెక్సస్లో ఉంటున్నారు అంటే దట్ ఈస్ ఐ ఎన్వీ యూ పీపుల్. ఓకే, సో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ, బాయ్.